Hi students, in this video I am going to explain mechanism of breathing. So breathing ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో నార్మల్లీ బ్రీతింగ్ ఫేజ్లో we have two stages. One is inspiration and expiration. సో ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఏ టైప్ ఆఫ్ మజిల్స్ కంట్రోల్ చేస్తాయి, ఇన్స్పిరేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎక్స్పిరేషన్ ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ ద ఫేజెస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇన్స్పిరేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. సో వాట్ ఈస్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే బ్రీతింగ్ వల్ల మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అవటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగితేనే మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, CO2 రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఏ మెకానిజం అని ఎందుకు అంటున్నామంటే there are some muscles involved in this procedure. సో మనకి ఇక్కడ రెండు టైమ్స్ చెప్తున్నాను గుర్తుంచుకోండి. డయాఫ్రమ్ మజిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీనిక్ మజిల్స్ అంటారు. ద మజిల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ రిబ్ షీట్ ఏదైతుందో రిబ్స్కి మిడిల్లో ఉండేటువంటి మజిల్ని మనం కోస్టల్ మజిల్స్ అంటారు. సో ఇంటర్ కోస్టల్ మజిల్స్ అని, ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అని ఇలా చెప్తుంటాం. సో దీస్ టూ మజిల్స్ ఆర్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రీతింగ్. సో బ్రీతింగ్లో ఈ యొక్క మజిల్స్ ఏవైతున్నాయో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఓకే, బాగానే ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రీతింగ్ అనేది ఏం ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాను. ఇట్ ఇంక్రీజెస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, CO2 ఎలిమినేట్ అవ్వాలి. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ప్రొసీజర్ని ఇంక్రీజ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ బ్రీతింగ్కి ఉంటుందన్నమాట. దెన్ కమ్ టు నెక్స్ట్ రీజన్. సో ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి బ్రీతింగ్లో, ఏ స్టేజెస్ ఉన్నాయంటే వన్ ఈజ్ ఇన్స్పిరేషన్ స్టేజ్ ఒకటి, దెన్ ఫాలోడ్ బై ఎక్స్పిరేషన్ అని 2 ఫేజెస్ ఇక్కడ మనం చూడొచ్చు. మజిల్స్ ఎలాంటి మజిల్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి అనేది చూడండి. మీకు ఇంతకుముందు చెప్పినాం దిస్ ఈజ్ ఏ థొరాసిక్ క్యావిటీ. సో ఇంటర్నల్ అంటే లోవర్ రీజన్, లంగ్స్ అనేవి లోవర్ రీజన్ డయాఫ్రమ్తో ప్రొటెక్ట్ అయి ఉంటాయి. సో వెంట్రల్ సైడ్ వచ్చేసి రిబ్స్, దట్ ఈస్ స్టర్నంతో ప్రొటెక్ట్ అయి ఉంటాయి. డోర్సల్ రీజన్ ప్రొటెక్టెడ్ బై ది వర్టిబల్ కాలమ్. సో అంతా ఎయిర్ టైట్ ఛాంబర్ అనమాట. దిస్ ఎయిర్ టైట్ ఛాంబర్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫర్ ది లంగ్స్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి పార్ట్ ఇదైతే ఈ యొక్క షీత్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ అ థొరాసిక్ క్యావిటీ. దీని లోపల మనకి ఏముంటాయి అంటే లంగ్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి ఈ యొక్క రీజన్ యొక్క మెకానిజాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనేవి జరుగుతుందన్నమాట. సో చూడండి, ఈ డయాఫ్రమ్ మజిల్స్ని మనం ఏం చెప్తామంటే ఇక్కడ డయాఫ్రమ్ లిఫ్ట్ చేయడానికి ఉండే మజిల్స్ని మనం ఏమంటామంటే ఫ్రీనిక్ మజిల్స్ అంటాం. సో అలా కాకుండా రిబ్స్కి మిడిల్లో ఉండేటువంటి షీత్లో ఉండేటువంటి మజిల్స్ని ఏమంటామంటే దోస్ ఆర్ కోస్టల్ మజిల్స్ అంటారు. సో దీస్ టూ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రీతింగ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్స్పిరేషన్ ఉంది, ఎక్స్పిరేషన్ ఉంది. ఇన్స్పిరేషన్కి ఎక్స్పిరేషన్కి ఎక్కడి నుంచి మనకి ఎయిర్ వస్తుందమ్మా అంటే ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ నుంచి వచ్చేటువంటి ఎయిర్. సో అట్మాస్ఫియర్ నుంచి బాడీలోకి ఎయిర్ ఎలా వస్తుంది, మనకి ఏమైనా పైప్స్ ఉన్నాయా? లేవు. కానీ దెర్ ఈజ్ ఏ గ్రేడియంట్ క్రియేట్ బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ లంగ్స్. సో లంగ్స్కి అట్మాస్ఫియర్కి ఒక ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ప్రెజర్ ఈజ్ కాల్డ్, ఏదైతే ఉందో ఆ ప్రెజర్ని మనం ఏం చెప్తాం అంటే ప్రెజర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రెజర్ గ్రేడియంట్ బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ లంగ్స్. అలా ఉంటేనే నీకు ఈ 2 ప్రొసీజర్స్ అనేవి జరుగుతాయి. ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరగాలంటే నీకు ఏం కావాలి? ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఉండాలి బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ లంగ్స్. సో అట్మాస్ఫియర్ లంగ్స్లో ప్రెజర్ గ్రేడియంట్ క్రియేట్ అవడానికి మనకి మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఫ్రీనిక్ మజిల్స్, వీటినే మనం డయాఫ్రమ్కి సంబంధించిన మజిల్స్గా చెప్పొచ్చు. దెన్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రెజర్ గ్రేడియంట్ క్రియేట్ అవడానికి హెల్ప్ అయ్యేటువంటి మజిల్స్ ఇవి. అట్ ద సేమ్ టైం ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ కూడా యూజ్ అవుతుంది యాక్టివ్ ప్రాసెస్లో, అది మనం చూస్తాం. సో ఇలా ఉన్నటువంటి ఈ యొక్క ప్రెజర్ గ్రేడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఇన్స్పిరేషన్ ప్రొసీజర్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ ది లంగ్స్ ఆర్ ఆల్వియోలై. టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ ది లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ జరగాలి అంటే ఎలాంటి ప్రెజర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుందో చూడండి. ద ప్రెజర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రాపల్మరీ ప్రెజర్. సో లేదంటే పల్మరీ ప్రెజర్ అనొచ్చు మీరు, కానీ ఇక్కడ ద ప్రెజర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది లంగ్స్ దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాపల్మరీ ప్రెజర్. సో బయట ఉన్నటువంటి ప్రెజర్ని ఏమంటాం? దట్ ఈస్ అట్మాస్ఫెరిక్ ప్రెజర్. సో మనం ఇక్కడ చూసినట్లయితే దీస్ ఫ్రీనిక్ మజిల్స్ ఆర్
compared to the diaphragm region. Then external intercostal muscles are muscles which are present in between the ribs. సో ఇక్కడ నువ్వు చూసినట్లయితే ఇన్స్పిరేషన్ ప్రొసీజర్ కండక్ట్ అవ్వాలంటే ఇంట్రాపల్మరీ ప్రెషర్ విచ్ ఈస్ ద ప్రెషర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది లంగ్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రాపల్మరీ ప్రెషర్. ఈ ప్రెషర్కి అట్మాస్ఫియర్ ప్రెషర్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. సో మీకు అందరికీ తెలుసు గ్యాస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు ది లో కాన్సన్ట్రేషన్. సో ఫ్రమ్ హై టు లో కాన్సన్ట్రేషన్ రావడం కోసం ఈ ప్రెషర్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి యొక్క మజిల్స్ దానికి యూజ్ అవుతాయి. సో దాన్ని మనం మెకానిజం అంటాం. సో ఈ మెకానిజంలో ఫస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ది లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఇన్స్పిరేషన్ ప్రొసీజర్. సో ఇన్స్పిరేషన్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ పర్పస్. అంటే ఏదైనా ఏటీపీని మనం ఒక ప్రొసీజర్ కోసం, ఒక మెకానిజం కోసం, ఒక మెటబాలిజం కోసం వాడితే దట్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ప్రాసెస్ అంటారు. సో ఈ యాక్టివ్ ప్రాసెస్లో ఏం కాంట్రాక్ట్ అవుతాయి అంటే ద మజిల్స్ విచ్ ఆర్ ఈ యొక్క థొరాసిక్ ఛాంబర్లో ఉన్న మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి. సపోజ్ ఈ రీజన్ అంతా థొరాసిక్ ఛాంబర్ అనుకున్నాం. దిస్ థొరాసిక్ ఛాంబర్ ఈజ్ కాంట్రాక్టెడ్. సో కాంట్రాక్టెడ్ ఇన్ ద సెల్స్ చూడండి, లోవర్ రీజన్లో డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయింది. దెన్ రిబ్స్ అండ్ స్టెర్నమ్ కూడా పైకి ఇలా అప్లోడ్ అయితే సో ఈ యొక్క పల్మనరీ ఈ యొక్క ఏరియా ఏదైతుందో ఈ యొక్క గ్రేడియంట్ అంతా క్రియేట్ అయిపోయి ఇక్కడ ఇంట్రాపల్మనరీ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దాని నెగిటివ్ ప్రెషర్ అంటారు. దిస్ ఇంట్రాపల్మనరీ ప్రెషర్ అట్రాక్ట్స్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇన్ టు ది లంగ్స్. సో లంగ్స్లోకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఈ యొక్క ఇంట్రాపల్మనరీ ప్రెషర్ నెగిటివ్గా ఉండటం వలన వచ్చేస్తుంది. సో ఇలా ఉన్నటువంటి యొక్క పర్టికులర్ యొక్క షీత్ని ఏమంటారంటే థొరాసిక్ ఛాంబర్ అంటారు. థొరాసిక్ ఛాంబర్ లోపల పల్మరీ ఉన్నాయి కదా, దాన్ని పల్మరీ ఛాంబర్ అంటారు. సో ఫస్ట్ థొరాసిక్ ఛాంబర్ అనేది కాంట్రాక్ట్ అయింది, ఆటోమేటిక్గా లంగ్స్లో యొక్క ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఇన్స్పిరేషన్లో యాక్టివ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కమ్ టు ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఇన్స్పిరేషన్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తాం మనం ఎప్పుడైనా టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్, టేకింగ్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు లంగ్స్ కానీ ఆల్వియోలం కానీ చెప్పొచ్చు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. సో ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్గా చెప్తున్నాం. ఎందుకు అనేది మీకు తెలుసు. యాక్టివ్ ప్రాసెస్లో ఏమవుతుంది? యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. సో ఏ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి? ఫస్ట్ ఫ్రీనిక్ మజిల్స్ విచ్ ఆర్ మజిల్స్ రిలేట్ టు ది డయాఫ్రమ్. ఫ్రీనిక్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు థొరాసిక్ ఛాంబర్ ఏ డైరెక్షన్లో మనకి కాంట్రాక్ట్ అవుతుందంటే యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్. సో ఈ యొక్క యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్లో ఈ యొక్క థొరాసిక్ ఛాంబర్ అనేది మనకి కాంట్రాక్ట్ అయినప్పుడు, ఈ ఫ్రీనిక్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్లో కాంట్రాక్ట్ అవుతుంది. దెన్ కమ్ టు ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమేమి కాంట్రాక్ట్ అవుతాయంటే రిబ్స్ అండ్ స్టెర్నమ్. సో మన బాడీలో రిబ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైమ్ స్టెర్నమ్ విచ్ ఈస్ టై బోన్ స్టెర్నమ్. రిబ్స్ అండ్ స్టెర్నమ్ రైజ్డ్ అప్వర్డ్స్. సో మనకు ఉన్నటువంటి రిబ్స్ అండ్ స్టెర్నమ్ కూడా పైకి అప్వర్డ్ అయితే టోటల్ దిస్ థొరాసిక్ ఛాంబర్ అంతా కాంట్రాక్ట్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్ ఇన్ ది లంగ్స్ కంపేర్ టు ది అట్మాస్ఫియర్. ఆటోమేటికల్లీ అట్మాస్ఫియర్లో హై ప్రెషర్ ఉంది, లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ ఉంది కాబట్టి గ్యాస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది హై ప్రెషర్ టు ది లో ప్రెషర్. సో ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ టు ది, ఆక్సిజన్ అనేది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? టు ది లంగ్స్కి అనేది ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్ గ్రేడియంట్ బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ లంగ్స్. సో ఆల్వియోల వరకు రీచ్ అవడం కోసం ఇలాంటి ప్రెషర్ గ్రేడియంట్ వేటితో క్రియేట్ అవుతుందంటే ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ రిబ్స్ అండ్ ఆల్సో ఫ్రీనిక్ మజిల్స్ విచ్ ఆర్ డయాఫ్రమిక్ మజిల్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో ఈ యొక్క ప్రెషర్ గ్రేడియంట్ క్రియేట్ అవడం వలన ఈ యొక్క ఎయిర్ అనేది లంగ్స్లోకి ఇలా ఎంటర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దేని బేస్ చేసుకుని ఉంటుందంటే ద ప్రెషర్ గ్రేడియంట్, ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ ఎయిర్. దెన్ దీనికి అపోజిట్ పొజిషన్. సో అపోజిట్ ఏదైతే ఉందో, ఆపోజిట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అ ఎక్స్పిరేషన్. సో ఎక్స్పిరేషన్ కండిషన్ చూసుకున్నట్లయితే చూడండి ఎలా ఉంటుంది. సో సపోజ్ ఎక్స్పిరేషన్. సో ఎక్స్పిరేషన్లో ఏమవుతుంది అంటే మనం ఉన్నటువంటి యొక్క రిమూవల్ ఆఫ్ CO2 ఫ్రమ్ ది ఆల్వియోలే టు ది అట్మాస్ఫియర్. సో ఉన్నటువంటి CO2ని అట్మాస్ఫియర్లోకి పంపించడం కోసం సెంట్ అవుట్ ఆఫ్ CO2 టు ది అట్మాస్ఫియర్. సో అలాంటి ప్రొసీజర్ని మనం ఎక్స్పిరేషన్ అంటాం. సో దీన్నే ఇలా చెప్పాలంటే ఎక్స్పల్షన్ ఆఫ్ CO2
ఫ్రమ్ alveoli to lungs, alveoli to atmosphere, not lungs, atmosphere. సో alveoli నుంచి అట్మాస్ఫియర్ని మనం CO2ని పంపడానికి దాన్ని అంటే ఎక్స్పిరేషన్ అంట. దిస్ ఈజ్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్లో అంటే ఏం చెప్తున్నాం, దెర్ ఈజ్ నో ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రొసీజర్. ప్యాసివ్ ప్రాసెస్గా మనం దీన్ని చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూమ్ తీసుకున్నట్లయితే మనం ఇందాక ఇంట్రాపల్మరీ ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ కంపేర్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. నా ప్యాసివ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే డయాఫ్రమ్ అండ్ రిబ్స్ అండ్ స్టర్నమ్, సో ఆల్ ఆర్ రిలాక్స్ అవుతాయి. ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. దే ఆర్ కమ్ టు ది దేర్ ఒరిజినల్ పొజిషన్. దెన్ ఆటోమేటికల్లీ ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ది పాజిటివ్ ప్రెషర్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్రాపల్మరీ ప్రెషర్ ఈజ్ మోర్ కంపేర్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇంట్రాపల్మరీ ప్రెషర్ ఈజ్ మోర్ కంపేర్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్, సో ఇంట్రాపల్మరిక్ ప్రెషర్ మోర్ ఉన్నప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఇక్కడ తగ్గిపోయింది. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లెస్ ఉంది, ఇంట్రాపల్మరిక్ ప్రెషర్ ఏదైతుందో ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా గ్యాస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎప్పుడైనా, సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. CO2 ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు ది లో ప్రెషర్ విత్ ద ప్రొసీజర్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ప్రాసెస్. సో ఏం రిలాక్స్ అవుతున్నాయి, డయాఫ్రమ్, రిబ్స్ అండ్ స్టర్నమ్ రిలాక్స్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ ఏదైతే ఉందో ఇలా డౌన్వర్డ్ వస్తుంది. దెన్ ఈ రిబ్స్ రేజ్ అయినా కిందికి వస్తే అట్ ద సేమ్ టైం ఈ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ ప్రెషర్ క్రియేట్ అవటం వల్ల డిక్రీజ్ అవుతుంది. సో CO2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో అలాంటి ప్రొసీజర్ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద టూ ప్రొసీజర్స్, వన్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎయిదర్ మన బాడీలో కొంత ఫోర్స్బుల్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ కూడా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్డామినల్ మజిల్స్ని యూజ్ చేసుకొని ఇన్స్పిరేషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఒక్కోసారి చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇవే కాదు, అబ్డామినల్ మజిల్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది inspiration and expression sometimes, that is forceful inspiration or forceful expression. Then the average healthy human can breathe 12 to 16 times per minute. ఒక 12 నుంచి 16 టైమ్స్లో మీడియం ఎంతైనా కావచ్చు. యావరేజ్ హెల్దీ మ్యాన్లో రెస్పిరేషన్ యొక్క టైం ఏదైతే ఉందో మినిట్కి 12 to 16 టైమ్స్లో వాళ్ళు బ్రీత్ చేయగలరు. దెన్ దిస్ రెస్పిరేటరీ మెకానిజం, దట్ బ్రీతింగ్ మెకానిజం ఈజ్ మెజర్డ్ బై ది మీటర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ స్పైరోమీటర్ హెల్ప్తో దీన్ని మెజర్ చేస్తాం. సో చూడండి, ఆన్ అన్ యావరేజ్ అండ్ హెల్దీ హ్యూమన్ బ్రీత్ రేట్ ఈజ్ 12 to 16 times per minute. 16 times per minute. మినిట్కి ఇంత ఉండొచ్చు. దెన్ ద రెస్పిరేషన్ ఈజ్ మెజర్డ్ బై respiration is measured by meter, that is a spirometer. Very important, please remember, spirometer is the respiratory meter. So this is the procedure of a mechanism of breathing. So ikkada chuskunte pressure gradient main role play chesthundi. So thank you for watching.